నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈజీగా చేసుకునే ఒక సింపుల్ స్నాక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్యారెట్ బైట్స్. ఇలా మనం వీటిని స్నాక్స్లోకి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఆకలిస్తుంది అనగానే అలా వేడివేడిగా చేసి సర్ప్రైజ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుండడం వలన పిల్లలే కాదు ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు. మరి సో సింపుల్గా చేసి ఈ ఈజీ స్నాక్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను స్నాక్ చేయడానికి ఒక క్యారెట్ని అలాగే ఒక బంగాళదుంపను తీసుకున్నాను. మరీ చిన్న సైజ్ కాకుండా ఇలా కొంచెం పెద్దగా ఉన్నవి తీసుకున్నానండి. ఇన్ జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి క్యారెట్ ఆలు తీసుకొస్తూనే ఉంటాం కదా. నేనైతే వీటిని కంపల్సరీగా తీసుకొస్తుంటాను. ముందుగా ఇలా తీసుకున్న క్యారెట్ బంగాళదుంపను బాగా కడిగి పీలప్ చేసి గ్రేట్ చేసి తీసుకుందాం. మరొకటి ఏంటంటే ఇలా మనం గ్రేట్ చేయడానికి ముందే పచ్చిమిర్చి, కొత్తిమీరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకొని ఆ తర్వాత ఇలా గ్రేట్ చేయాలి. ఎందుకంటే ఆలు త్వరగా నల్లబడుతుంది కాబట్టి వాటిని ముందుగానే రెడీ చేసుకొని ఆ తర్వాత ఇలా మనం గ్రేట్ చేసామంటే ఇలా గ్రేట్ చేసిన వెంటనే ఫటాఫట్గా చేసుకోవచ్చు. సో ఇలా క్యారెట్ బంగాళదుంపను గ్రేట్ చేశాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. చిన్నపిల్లలైతే పచ్చిమిరపకాయ తగలకుండా పేస్ట్లా చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే అర టీ స్పూన్ కారమైనా వాడుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పుదీనాకును, ఒక పిడికెడంతా సన్నగా తరిగిన కొత్తిమీరాకును, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. అలాగే ఇవన్నీ చక్కగా బైండింగ్ అవ్వడానికి ఒక అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. దీంతో ఈ బైట్స్ అనేవి కొంచెం ఎక్కువసేపు వరకు క్రిస్పీగా ఉంటాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఉప్పు అనేది ముందుగా వేయకుండా ఇలా అన్నీ తీసుకున్న తర్వాతే చివరిలో ఉప్పుని తీసుకొని బాగా కలపండి. క్యారెట్ ఆలులో ఉన్న తడికి ఇదంతా కూడా చక్కగా బైండింగ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇదంతా కలిపాక మీకు ఏమైనా కొంచెం పల్చగా అనిపిస్తే ఎక్స్ట్రాగా బియ్యం పిండిని కానీ లేదా కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. మొత్తానికి మనకు ఇది ఒక పిండి ముద్దలా ఇలా గట్టిగా రావాలి. సో ఇలా కలిపాక ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం. ఎందుకంటే మనం కలిపిన పిండిని ఎక్కువసేపు అలాగే వదిలేసామంటే పల్చగా అవుతుంది. కాబట్టి పిండిని కలిపిన వెంటనే ఫ్రై చేసుకోవాలి. లేదా మీకు కొంచెం టైం అవుతుంటే మనం కలిపిన ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు ఇంటికి రాగానే వేడివేడిగా చేసి ఫ్రై చేసైనా పెట్టొచ్చు. ముందుగా చేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి బైట్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను పొడుగా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కట్లెట్ షేప్లో అయినా లేదా వడ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు చేతులకు పిండి అతుక్కోకుండా కొంచెం కొంచెంగా చేతులకు ఆయిల్ని అప్లై చేస్తూ ఇలా కొద్దిగా పిండిని తీసుకొని బైట్స్లా ప్రిపేర్ చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేశాక మరో పక్కన ఆయిల్ కూడా చక్కగా వేడైంది. ఇప్పుడు ఒక్కొక్క బైట్స్ని ఈ వేడి ఆయిల్లోకి స్లోగా తీసుకుందాం. ఇలా సరిపడన్ని బైట్స్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. అలాగే ఇలా మనం బైట్స్ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. మరొకటి ఏంటంటే మనం ఈ బైట్స్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఆయిల్ అనేది బాగా పడుతుంది. అలా అని హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే సరిగ్గా ఫ్రై అవ్వక పిండిగా అంత రుచించదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే మిగతా బైట్స్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయడమే. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన పిండి క్వాంటిటీకి 13 బైట్స్ వరకు వచ్చాయి. వీటిని కూడా బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బైట్స్ని వేడిగా సర్వ్ చేయండి. చల్లారితే కొంచెం మెత్తబడతాయి కాబట్టి వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. మరి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.